ఆశీర్వాదం ఏంటి, దేవుడు ఏర్పాటు చేసిన ఆశీర్వాదం ఏంటో క్లుప్తంగా చూడబోతున్నాం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. ఆ మాట నేను చదువుతాను. ఆ మాట పదే పదే లేఖనంలో చెప్పబడింది, 7 సార్లు రాయబడింది. ఆ మాట చూడండి. ఆదికాండం 12వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. చెప్తారు ఒకసారి ఆ మాట. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. ఇదే మాట రెండవసారి చెప్పబడింది 18వ అధ్యాయము 18వ వచనం. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఇదే మాట మూడవసారి చెప్పబడింది 22వ అధ్యాయము 18వ వచనం. నీ యందు భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడును. 12:3, 18:18, 22:18. నాలుగవదిగా 26వ అధ్యాయం 4వ వచనం. 26:4. నీ యందు భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడును. ఐదవసారి 28వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, నీ యందు భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడును. ఇదే మాట ఆరవసారి అపోస్తుల కార్య గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం చెప్పబడింది, నీ యందు భూమి యొక్క సమస్త వంశములు ఏమవుతాయి? ఆశీర్వదించబడతాయి. ఆఖరిగా గలతీ పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు రాయబడింది, నీ యందు భూమి యొక్క సమస్త వంశములు ఏమవుతాయి? ఆశీర్వదించబడతాయి. దేవుని యొక్క ప్రణాళిక, బైబిల్లో ఉన్న దేవుని యొక్క గ్రాండ్ ప్లాన్, గొప్ప ప్రణాళిక ఏంటంటే సమస్త వంశాలు ఆశీర్వదించాలి కదా. సమస్త వంశాలంటే ఆసియా వాళ్ళు, ఆఫ్రికా వాళ్ళు, ఐరోపా వాళ్ళు, తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు కదండి, సమస్త జనులు ఆస్వాదించబడాలి. దేవుని యొక్క బైబిల్ ప్లాన్ ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి, ఒక జాతికి సంబంధించిన ఎవరికంటే సమస్త జనులు. దేవుని స్తోత్రం. ఆ ప్రణాళికలో ఈ రాత్రి మనం కూడా ఉన్నాం. సహోదరు రాజేష్ గారు ఆ ప్రణాళికలకు వచ్చాను, నేను ఆ ప్రణాళికలకు వచ్చాను, మనమందరం ఆ ప్రణాళికలకు వచ్చాము. ఏంటి ప్రణాళిక? సమస్త జనులు ఏం కావాలండి? ఆశీర్వదించబడాలి. ఏంటి ఆయన ప్లాన్? దేవుని యొక్క ప్లాన్ ఏంటి? క్లుప్తంగా 4 అంశాలు మనం ఉన్న టైంలో చూస్తున్నాం. ఆదికాండం మొదటి 11 అధ్యాయాలు కేవలం 4 పేజీలు మాత్రమే ఉన్నాయి. జస్ట్ 4 pages బ్యాక్ టు బ్యాక్. టోటల్ 8 pages. 2000 సంవత్సరాల చరిత్ర తెలియజేస్తుంది. మానవుడి యొక్క మొదటి 2000 సంవత్సరాలు, ఆదాము నుంచి అబ్రహాము వరకు మొదటి 2000 సంవత్సరాల చరిత్ర కేవలం 4 పేజీలు లేకపోతే 8 పేజీలు చెప్పబడింది. ఎన్ని సంవత్సరాలు అండి? 2000 years. ఎక్కడి నుంచి? ఆదాము నుంచి అబ్రహాము వరకు. 11వ అధ్యాయం చూస్తారు ఒకసారి. 11వ అధ్యాయం 20వ వచనంలో ఫస్ట్ టైం అబ్రాహాము అనే ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఫస్ట్ టైం అబ్రాహాము. సో మీ బైబిల్లో నోట్ చేసుకోండి, ఆదాము నుంచి అబ్రాహాముకు ఏంటో చాలా సంగతులు జరిగింది. కానీ ఆ 2000 సంవత్సరాలు దేవుడు పెద్దగా పట్టించుకోలేదు, పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేదు, పెద్దగా అంశాలు మనకేం చెప్పలేదు. సృష్టి గురించి చెప్పాడు, ఏ విధంగా సృష్టి పతనమైందో చెప్పాడు, అలాంటి ప్రపంచాన్ని దేవుడు జలప్రలయంతో ఏ విధంగా ముంచేశాడో చెప్పాడు, 8 మందిని బయటికి తీసుకొచ్చిన సంగతి చెప్పాడు కదా. తర్వాత వాళ్ళకు మంచి ఆటలు ఇచ్చాడు, మీరు ఫలించండి, భూమిని నింపండి, స్కాటర్ అవ్వండి, మీరు ఒక చోటే ఉండొద్దు, భూమిని నింపమని చెప్పినప్పుడు ఆనాటి ప్రజలు ఏం చేశారు మనకు తెలుసు. ఒకే చోట ఉందాం. దేవుని కోరిక ఏంటి? చెదిరిపోండి. మానవుడి కోరిక ఏంటి? ఒకే చోట ఉందాం. ఇప్పుడు దేవుడి కోరిక ఏంటి? ఇప్పుడు దేవుడి కోరిక కలిసి ఉండండి. మానవుడు ఏం చేస్తున్నాడు? చెదిరిపోతాం. అప్పుడు దేవుడి కోరిక ఏంటి? చెదిరిపోండి. మానవుడు ఏం చేశాడు? లేదు మనం కలిసి ఉన్నాం, ఒక పెద్ద టవర్ కట్టుకుందాం, మన పవర్ ఏంటో చూపిద్దాం. దేవుడు దిగొచ్చాడు. అది కానీ 11వ అధ్యాయంలో మాట్లాడుతుంది, మనము కిందకు దిగిపోదాం. మానవుడు కోరిక ఏంటి? మానవుడు ప్రగల్భం ఏంటండి? పైకి వెళ్దాం. ఇదే కదా ఈనాడు ఎక్కడ చూసినా పైకి వెళ్దాం, పైకి వెళ్దాం. దేవుని కోరిక ఏంటి?
కిందకి దిగి వచ్చాడు దేవుడు, వారిని చెల్లాచెదురు చేశాడు. అందుకే ఒక మంచి మాట చెప్పాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. ఈ 2025 కూడా ఈ సూత్రం అంతే. దేవుడు దిగి వచ్చాడు, వారిని చెదరగొట్టాడు. సరే 11వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఫస్ట్ టైం బైబిల్లో ఆ మాట మనం చూస్తున్నాం. బాబేలు టవర్ని దేవుడు కూల్చివేశాడు. ఏ టవర్ని? బాబేలు టవర్. ఏ అధ్యాయం బ్రదర్? 11వ అధ్యాయం. ఎన్నో వచనం? 9వ వచనం. 11/9 కదా. సెప్టెంబర్ నెల వచ్చిందంటే ప్రపంచమంతా ఒక సెలబ్రేషన్ చేస్తారు. ఏంటది? 11/9. ఏం జరిగింది? 11/9 అమెరికా టవర్స్ కూలిపోయింది. మానవ గర్వాన్ని 107 అంతస్తులు కూలిపోయింది. 11/9 బైబిల్లో 11/9 కూడా ఉంది. దేవుడు ఆనాటి మానవ గర్వాన్ని చేశాడు, చెల్లాచెదురు చేశాడు. సమస్త జనులు చెదిరిపోయారు. కానీ ఇప్పుడు 12వ అధ్యాయం నుంచి ఆ చెదిరిపోయిన మానవాళిని, అనేక భాషలుగా చెదిరిపోయిన మానవాళిని ఆశీర్వదించడానికి ఒక గొప్ప ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక గురించి ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. ఏంటి ఆ ప్రణాళిక? మానవుడు కన్ఫ్యూజన్లో ఉన్నాడు, కానీ దేవుడు కన్ఫ్యూజన్ లేడు. దేవునికి ఒక క్లియర్ ప్లాన్ ఉంది. దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక? కొంచెం ఆలస్యం కావచ్చు, శతాబ్దాలు గడవచ్చు, సంవత్సరాలు గడవచ్చు, కానీ దేవుని యొక్క చివరి అల్టిమేట్ ప్లాన్ ఏంటి? ఆయన ఆశీర్వాదాలు ప్రపంచం అంతా వెళ్ళాలి. ఎక్కడి నుంచి? అబ్రహాము నుంచి. భూమి యొక్క సమస్త వంశం యందు ఎన్నిసార్లు రాయబడింది అన్నమాట? 7 సార్లు రాయబడింది. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి బైబిల్లో కొన్ని ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని 7 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు కూడా? బైబిల్ యొక్క సారాంశం అదే కదా. ఏంటి సారాంశం? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది కూడా అంతే, ఎగ్జాక్ట్గా 7 times. బైబిల్లో ఏదైనా మాటి మాటికి రిపీట్ చేయబడుతుందంటే అది చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఒకసారి చెప్పాడంటే ఇంపార్టెంట్, 2 సార్లు చెప్పాడంటే వెరీ ఇంపార్టెంట్, 3 సార్లు చెప్పాడంటే వెరీ 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 ఇంపార్టెంట్, 4 సార్లు చెప్పాడంటే మోస్ట్ ఇంపార్టెంట్, 7 times చెప్పాడంటే అది దేవుని గ్రాండ్ ప్లాన్. ఏదైనా దేవుని ప్రణాళిక 7 అంశాలు ఉంటుంది. 7 నక్షత్రాలు కదా, 7 పండుగలు, 7 times. చాలా ఆశ్చర్యం. అబ్రహాముకి 3 సార్లు చెప్పాడు, ఇస్సాకి ఒకసారి చెప్పాడు, యాకోబుకు ఒకసారి చెప్పాడు, 5 సార్లు. పేతురు గారు దాన్ని గుర్తు చేశాడు, పౌలు గారు దాని గురించి మనకు తెలియజేశాడు. మొత్తం ఎన్నిసార్లు? 7 times. ముగ్గురికే చెప్పాడు, అబ్రహాంకి, ఇస్సాకి, ఈ ప్రపంచానికి ఎవరికి చెప్పలేదు. దావీదుకి చెప్పలేదు, మోషేకి చెప్పలేదు, దానియేలుకి చెప్పలేదు, పౌలుకి చెప్పలేదు. కేవలం ముగ్గురే. అందుకే ఇప్పుడు కూడా మనం గుర్తు చేసుకుంటాం, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. బైబిల్ యొక్క క్లియర్ ప్లాన్ ఏంటి? దేవుని ప్లాన్. దేవుడు మానవాళికి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలు 2 రకాలుగా బైబిల్ చెప్తుంది. ఒకటి భౌతిక ఆశీర్వాదాలు, ఫిజికల్, ఆరోగ్యం, ఆయుష్, ఆహారం, నువ్వు తినే ఆహారం, అది భౌతిక ఆశీర్వాదం. రెండోది చూద్దాం, చూడండి ఒకసారి. రోమాపత్రిక 15వ అధ్యాయము 29వ వచనం కింద రాయబడింది, సువార్త ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం ఏంటి? సువార్త ఆశీర్వాదం. రాత్రి చెప్పాలి ఏంటి ఆశీర్వాదం? దేవుడు మానవాళికి ప్లాన్ చేసిన ఆశీర్వాదం ఏంటంటే, అనుకున్న మాట అపోస్తలుడైన పౌలు, నేను త్వరలో మిమ్మల్ని కలుసుకోబోతున్నాను, వస్తా వస్తా క్రీస్తు యొక్క ఆశీర్వాదం సంపూర్ణాన్ని తీసుకొస్తున్నాను అన్నాడు. కింద ఫుట్నోట్లో మాట చూడండి, సువార్త ఆశీర్వాదం. సర్వ మానవాళి కొరకు దేవుడు ప్లాన్ చేసిన ప్రణాళిక సువార్త ఆశీర్వాదం. ఇది ఆధ్యాత్మికమైనది. ఎంతమందికి? సమస్త జనులు. ఎలా చేశాడు దేవుడు? ఈ ప్లాన్ ఎలా చేశాడు? ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే? అబ్రహాము. నువ్వు ఒక్కడో చాలు, నాకు నీ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తున్నావు. ఇది వాస్తవం. అబ్రహాము సంతానం ద్వారా ప్రపంచానికి భౌతిక ఆశీర్వాదాలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఇది ఫస్ట్ మోటరోలా కంపెనీ కనిపెట్టారు. దీన్ని ఏమంటారు? సెల్ ఫోన్. దీని యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యెరూషలేములో జరిగింది. ఇప్పుడు సెల్ ఫోన్ ఎంతమంది వాడుతున్నారు బ్రదర్? సెల్ ఫోన్ వాడని జాతి ఉందా? సెల్ ఫోన్ వాడని వంశం ఉందా?
ఎవరు తయారు చేశారు? నేను బీటెక్ చదివేటప్పుడు కాకినాడ బస్సులో వెళ్తుంటే విజయవాడలో బాగా డబ్బున్నవాడు, అప్పుడే సెల్ ఫోన్ కొత్తగా వచ్చింది, చాలా పెద్దగా మాట్లాడేవాడు. బస్సులో అందరూ ఆయనకు చూస్తూ ఉండేవాడు, వా సెల్ ఫోన్ ఉందంట. అబ్బా ఆయన దగ్గర ఏముంది? సెల్ ఫోన్. ఇప్పుడేమన్నారంటే ఏ నీ దగ్గర సెల్ ఫోన్ లేదా? అప్పుడేమన్నారు? ఆయన దగ్గర సెల్ ఫోన్ ఉందంట. సత్యనారాయణ దగ్గర సెల్ ఫోన్ ఉందంట. మరి ఇప్పుడేమంటున్నారు? సెల్ ఫోన్ లేదా? ప్రపంచం అంతా ఉపయోగిస్తుంది. ఎవరి ద్వారా? బ్లడ్ గ్రూప్స్ కనిపెట్టారు, DNA కనిపెట్టారు, హార్ట్ ఆపరేషన్ కనిపెట్టారు, బ్యాంకింగ్ సిస్టమ్ కనిపెట్టారు, రాకెట్స్ కనిపెట్టారు, అగ్రికల్చర్ పనిముట్లు కనిపెట్టారు. వ్యవసాయ పనిముట్లు ఉన్నాయి కదా, నాటే యంత్రాలు, కోత కోసే యంత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? ఇజ్రాయెల్ నుంచి. ఎస్కలేటర్స్, లిఫ్ట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? కరెంట్లో సంబంధించిన, ఎలక్ట్రిక్ సంబంధించిన అనేక సూత్రాలు ఎవరు తీసుకొచ్చారు? ప్రపంచానికి ఏంటంటే ఆశీర్వాదం. ఎవరి ద్వారా? అబ్రహాం సంతానం ద్వారా. ఇండియా రాకెట్లు కూడా కొంటుంది ఎవరి దగ్గర నుంచి? ఇజ్రాయెల్ నుంచి. ప్రపంచం అంతా గుర్తించారు. ఈ రోజుల్లో ఎక్కువ యుద్ధం జరుగుతుంది ఎప్పటి నుంచి అన్ని టీవీ ఛానల్స్లో ఇజ్రాయెల్ గురించే. అబ్బా ఇజ్రాయెల్ దెబ్బకి అందరూ అవుతాన్ని వస్తున్నారు కదా. ప్రపంచం గుర్తించింది, నిన్ను బట్టి భూమి యొక్క సమస్త మీరు ఏ రంగంలో తీసుకోండి, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఏదన్నా తీసుకోండి. కరోనా వచ్చింది కదా, ఫస్ట్ వ్యాక్సిన్ ఎవరు కనిపెట్టారు? కరోనా ఫస్ట్ వ్యాక్సిన్ ఎవరు కనిపెట్టారు? ఇజ్రాయెల్స్ కనిపెట్టారు వ్యాక్సిన్. మలేరియా, ప్రపంచం మలేరియాతో చనిపోతుంటే ఒక ఇజ్రాయెల్ సైంటిస్టు మలేరియా వ్యాక్సిన్ కనిపెట్టారు. మానవాళికి దేవుడి యొక్క ప్లాన్ సమస్త జనులు ఏం కావాలి? ఆశ్రయించబడాలి. అది భౌతికమైన ప్రణాళిక. అంతవరకే కాదు, ఆధ్యాత్మిక ప్రణాళిక. ఎలా చేశాడు? అబ్రహాం నుంచి 2000 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ భూమి మీద ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు. రోమపత్రిక 9వ అధ్యాయం 4 నుంచి మాట్లాడుతుంది. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఆ సంతానంలో నుండి లోక రక్షకుడి లోకానికి వచ్చాడు. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇది ఒక గొప్ప మర్మం. దేవుడే మానవుడిగా, దేవుడే సశరీరుడిగా ఆయన జన్మించాడు. ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన వెళ్ళిపోతూ చెప్పిన మాట ఏంటి? సర్వలోకానికి సమస్త జనులకి. ఈ మాట చూస్తారా? లోకాసు వార్త 24వ అధ్యాయం 42-3 నుంచి ఆ మాట ఉన్నది. నేను చదువుతాను చూడండి. మీరు సమస్త జనులకి ఏం ప్రకటించమన్నాడు చూడండి. 46 చదువుతున్నాను. క్రీస్తు శ్రమపడి ఆయన మృతుల నుండి లేచాడు కాబట్టి యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో మారు మనసు పాప క్షమాపణ. ఇదే ఆశీర్వాదం. యేసు ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రపంచానికి ఏం ప్రకటించుకున్నాడు? బైబిల్ నోట్ చేసుకుని ఏం ప్రకటించుకున్నాడు? మారు మనసు అన్నమాట. చూడండి, అన్ని ఆశీర్వాదం. స్వస్థతలు, రోగాలు పోవడం, అప్పులు పోవడం, ప్రమోషన్ రావడం, ఇది వాస్తవమే. కానీ యేసు ప్రభువు చెప్పండి సమస్యలు ఏంటంటే అన్న మాట చూడండి. మారు మనసు పాపక్షమ. ఇదే గొప్ప ఆశీర్వాదం. ఈ రాత్రి నీ జీవితంలో అసలు చేసిన ఆశీర్వాదం ఏంటంటే మారు మనసు పొందడం. అసలైన ఆత్మీయ ఆశీర్వాదం ఏంటంటే పాప క్షమాపణ పొందడమే, పాపాలు క్షమించబడటమే. ఇది బైబిల్ యొక్క ప్రణాళిక. అర్థమవుతుంది కదా? దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఎవరికి సంబంధించింది? సమస్త జనులకి. ఎన్ని రకాలుగా ఉంది? 2 రకాలుగా. ఒకటి భౌతిక ఆశీర్వాదం, అది జరుగుతూ ఉంది. రెండోది ఏంటంటే ఆధ్యాత్మిక ఆశీర్వాదం. ఎలా చేశాడు దేవుడు దీన్ని? 4 స్టెప్పులో చేశాడు. నోట్ చేసుకోండి. మొట్టమొదటిగా ఒక వ్యక్తిని అనుకున్నాడు. ఎవరో వ్యక్తి? ఆ వ్యక్తి ద్వారా కుటుంబాలు కట్టాడు. కుటుంబాలని ఒక జనాంగంగా చేశాడు. ఆ జనాంగానికి ఒక దేశం ఇచ్చాడు. ఆ దేశంలో రక్షకుడు జన్మించాడు. సూక్ష్మమైన కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదు, కళలు బద్దలు పట్టుకోవాల్సిన పని లేదు. దేవుని ప్రణాళిక చాలా సరళమైంది.
దేవుని ప్రణాళిక చాలా సూక్ష్మమైనది. మళ్ళీ రిపీట్ చేస్తాం. ఒక వ్యక్తి నేనున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? అబ్రహాం. రెండవది, ఆ వ్యక్తి వారు ఏం కట్టాడు? కుటుంబాలు కట్టాడు. ఆ కుటుంబాలను ఏం చేశాడు? ఒక జనాంగం చేశాడు. ఆ జనాంగానికి ఏమి ఇచ్చాడు? ఒక దేశం ఇచ్చాడు. ఆ దేశం ఎవరు జన్మించారంటే రక్షకుడు జన్మించాడు. కాబట్టి ఆదికాండం 12 అధ్యాయం నుంచి 50 అధ్యాయం వరకు కుటుంబాల చరిత్ర. అబ్రహాం కుటుంబం, ఇస్సాకు కుటుంబం, యాకోబు కుటుంబం. యాకోబుకి ఎంతమంది? 12 మంది. 12 మంది ఎంతమంది? 70 కుటుంబాల చరిత్ర. నిర్గమాకాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఒక జనాంగం చరిత్ర. ఆ కుటుంబాలు కలిస్తే ఏమైంది? ఒక జనాంగమైంది. ద్వితీయోపదేశకాండం నుంచి మలాఖీ వరకు ఒక దేశ చరిత్ర. ఏ దేశం? ఇజ్రాయెల్ దేశం. నెక్స్ట్ ఏంటి? ఆ దేశం ఎవరు జన్మించారు? ఒక రక్షకుని చరిత్ర. 4 మాటలు చెప్తారు ఒకసారి. వ్యక్తుల నుంచి ఏమొచ్చినాయి? కుటుంబాలు. ఎక్కడి నుంచి? ఆదికాండం 12 నుంచి ఆదికాండం 50 వరకు కుటుంబాల చరిత్ర. నిర్గమాకాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఏంటి? జనాంగం, ఒక జాతి చరిత్ర. ఏ జాతి? యెహోషువ నుంచి మలాఖీ వరకు ఏంటి? దేశ చరిత్ర. అయిపోయింది బైబిల్. అబ్రహాము ఒక వ్యక్తి, కీలకమైన వ్యక్తి అయ్యాడు. ఆయన బయటికి పిలిచాడు. నువ్వు నా చేతిలో చెయ్యి, నా అడుగులు అడిగాయి, నాతో పాటు రా, నిన్ను బట్టి భూమి యొక్క సమస్తం సరే చేస్తాను, ఆశీర్వదిస్తాను. అతడు ఎలా బయలుదేరా, ఎటెలా తెలియక బయలుదేరాడు. ఆ రోజుల్లో లొకేషన్స్ లేవు, GPS లేవు కదా, గూగుల్ మ్యాప్స్ లేవు. ఆయన ఏం చేశాడు? చేతిలో చేసాడు, బయలుదేరి వెళ్ళాడు. 7 గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు. అందులో మనం చదువుకున్నాం 12 అధ్యాయం 2-3 వచనంలో మంచి మాట రాయబడింది, నిన్ను గొప్ప చేస్తాను. దేవుని యొక్క వాగ్దానాలు ఎంత వాస్తవం. ఈ మాటలు చెప్పి 4000 సంవత్సరాలు అయినా కూడా ఇది ఇంకా వాస్తవం. అందులో చూస్తారు 12 అధ్యాయం 3 వచనం, నీ నామాన్ని గొప్ప చేస్తాను. ఏమన్నాడండి? ఐ విల్ మ్యాగ్నిఫై యువర్ నేమ్. నిజంగా ఈ ప్రపంచంలో ఏ పేరు ఎక్కువ మంది పెట్టుకున్నారంటే అబ్రహాం. రెడ్డి గారి పేరు ఎక్కడ? ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, అంతే కదా. చౌదరి గారి పేరు ఎక్కడ? కృష్ణా డిస్ట్రిక్ట్. నాయక్ గారి పేరు ఎక్కడ? ఖమ్మం డిస్ట్రిక్ట్. వెంకటేశ్వర గారి పేరు ఎక్కడ? తిరుపతి. పటేల్ పేరు ఎక్కడ? గుజరాత్ కదా. కర్, టెండూల్కర్, మంజ్రేకర్ ఎక్కడ? ముంబై. మరి అబ్రహాం ఎక్కడ? మణుగూరులో అబ్రహాం ఉంటాడు. ఉన్నాడా లేడు? ఎవరు ఉంటారు ఇక్కడ? కొండపల్లిలో అబ్రహాం ఉంటాడు. అలస్కా నుంచి ఆస్ట్రేలియా దాకా ఏ పేరు ఉందండి? దేవుడు మాత మోగిస్తున్నాడు. ఎవరి పేరు? దేవుని వాగ్దానాలు వాస్తవం, లేఖనాలు వాస్తవం. దేవుని వాక్యాన్ని మనం నమ్మొచ్చు, మనం ముందుకు వెళ్ళొచ్చు. ఎలాంటి అనుమానం పడాల్సిన పని లేదు. నీ నామాన్ని గొప్ప చేస్తాడు. బైబిల్లో కూడా అబ్రహాం పేరు మాత మోగిపోయింది. 27 పుస్తకాలు రాయబడింది. ఏదన్నా కూడా ఎవరు గుర్తు చేస్తారండి? ఫుడ్ దగ్గర అనుకోండి, అబ్రహాం గుర్తు చేసుకుంటాం. బర్త్డేలో ఎవరు గుర్తు చేస్తాం? ఎవరైనా బర్త్డే పార్టీ పిలిస్తారు అనుకోండి, స్పార్కింగ్ చెప్పమంటే ఇమ్మీడియట్గా ఏదైనా ఎప్పుడైనా చెప్పగలిగింది ఎవరిని బట్టి మనం కదా. అబ్రహాము దేవుడు గొప్ప చేస్తాడు. ఇస్సాకు వచ్చాడు, యాకోబు వచ్చాడు, వారి కుటుంబాన్ని ఒక చోట చేర్చాడు. ఆదికాండం 15 అధ్యాయంలో దేవుడు మరొక ప్లాన్ చెప్పాడు. ఒక చోటకు తీసుకెళ్తాను, అక్కడ మిమ్మల్ని ఒక జనాంగం ఏర్పాటు చేస్తాం కదా. ఇప్పుడు నెక్స్ట్ యోసేపు గారు వచ్చాడు. 105వ కీర్తన చూడండి, 17వ వచనంలో ఆ మాట రాయబడింది, ఒకరిని ముందుగా పంపాను. ఎవరా ఒకడు? యోసేపు. దేవుని ప్లాన్ ముందుకెళ్తుంది. ఆ యొక్క సమస్యలు ఆశించబడే ప్లాన్ ఇంకా నడుస్తుంది. ఇయర్స్ నడుస్తున్నాయి. దేవుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆయన యోసేపు. ఈజిప్ట్కి వెళ్ళాడు. రోజు యోసేపు అన్నాడు అన్నలతో, నన్ను నమ్మేసినందుకు మీరు బాధపడుతుంది. దేవుడు ముందుగా నన్ను ఇక్కడ పంపించాడు. ఏమన్నాడు? ముందుగా. అంత ఆశ్చర్యం. దేవుడు మొత్తం స్టోరీ అంత వెనక్కి వెళ్ళిపోయింది. తండ్రిని తీసుకురమ్మన్నాడు. వెళ్ళారు కదా. యాకోబు గారికి చెప్పారు, డాడీ యోసేపు బతుకున్నాడు.
రెండోది యోసేపు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. 2 గుడ్ న్యూస్ చెప్పేసరికి హార్ట్ అటాక్ వచ్చింది. ఎవరు ఆ మాట రాయబడింది, అతడు నిశ్చేష్టుడు ఆయన. ఎప్పుడు గుడ్ న్యూస్ వెంటనే చెప్పాలి ప్రమాదం. 2 గుడ్ న్యూస్ ఏంటవి? బతికున్నాడు. రెండోది అతడు నిశ్చేష్టుడు. ఇప్పుడు స్టోరీ మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈజిప్ట్కి వెళ్ళిపోయింది. దేవుడు వారు వృద్ధి చెందించాడు, వారిని బయటకు తీసుకొచ్చాడు. ఎవరి ద్వారా? మోషే. ఇప్పుడు దేవుడు వారికి ఒక దేశం ఏర్పాటు చేశాడు. ఇది చాలా కీలకమైనది. దయచేసి చూస్తారు ఒకసారి. ద్వితీయోపదేశకాండం చివరిలో మాట ఉంటుంది, ఒక దేశము. ఏంటి ఆ దేశం యొక్క స్పెషాలిటీ? ఎందుకు బైబిల్ ఆ దేశం గురించి చెప్తుంది? ఏంటి దేవుడు ప్లాన్ చేసుకోవడానికి, సమస్త జనం ఆశీర్వదించడానికి దేవుడు ఆ ప్లేస్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? మొట్టమొదటి కారణం, అది ప్రపంచానికి సెంటర్. ప్రపంచానికి సెంటర్. ఆసియా నుంచి ఆఫ్రికా వెళ్ళాలంటే ఇజ్రాయెల్ మీదకి వెళ్ళాలి. ఆసియా నుంచి యూరోప్ వెళ్ళాలంటే ఇజ్రాయెల్ మీదకి వెళ్ళాలి. ఆసియా నుంచి ఆఫ్రికాకి వెళ్ళాలంటే దేని మీద వెళ్ళాలి? దేని మీదకి వెళ్ళాలి? సెంటర్. ప్రపంచానికి సెంటర్ ఏంటి? ఇజ్రాయెల్. ఇక్కడ పిల్లలు చాలామంది ఉన్నారు. మీరు ఒక చిన్న పని చేయండి, వరల్డ్ మ్యాప్ కొనండి, ఉంటుంది కదా, మంచి టేబుల్ మీద పెట్టండి. ఇజ్రాయెల్ దేశం ఎక్కడుందో చూడండి. ఒక విభాగాన్ని తీసుకోండి, అక్కడ ఒక ముళ్ళు పెట్టండి, సర్కిల్ గీయండి. అన్ని దేశాలు ఎందులోకి వస్తాయి? సర్కిల్లోకి వస్తాయి. ఇది వాస్తవం. ప్రపంచానికి సెంటర్ ఢిల్లీ కాదు, మక్కా కాదు, మదీనా కాదు, మాస్కో కాదు. ఏంటి కదా? దేవుని ప్లాన్ అంత గొప్పతో చూడాలి. సమస్త జనులు ఆస్వాదించబడాలంటే దేవుని ప్రణాళిక సెంటర్లో జరగాలి. రాజధాని సెంటర్లో ఎందుకు ఉండాలంటారు? రాజధాని సెంటర్లో ఎందుకు ఉండాలంటారు? అందరికీ అందుబాటు. అదే కదా, సెంటర్లో ఉండాలి. ఎప్పుడు నా ఇద్దరు తాగుబోతులు ఉన్నారనుకోండి, వాళ్ళు కొట్టుకుంటారు షాప్ దగ్గర. ఇప్పుడు ఏమంటాడంటే సెంటర్లో రా చూసుకుందాం. ఎక్కడ రమ్మంటాడండి? ఎందుకంటే సెంటర్లోకి వస్తే ఏమైంది? ఎవడు బలం ఏంటో తెలిసింది. దేవుడు కూడా ఒక బల ప్రదర్శన చేశాడు. అందుకే ఒక ల్యాండ్ ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క సెంట్రల్ స్టేజ్, అది సెంట్రల్ ప్లేస్ ఏర్పాటు చేయబడింది. సో ద్వితీయోపదేశకాండం నుంచి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు అదే స్టోరీ. ఏ స్టోరీ? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ చెప్పండి. ఇజ్రాయెల్, ఇజ్రాయెల్, ఇజ్రాయెల్. దేవుడు వారిని అక్కడ పెట్టాడు. మాట చూస్తారు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14 వచ్చింది. దేవుడు యొక్క ప్లాన్లో దేవుడు ఒక జాతిని, ఒక నిర్మాణం చేశాడు. ఇశ్రాయేలు జాతి నిర్మాణం చేశాడు. 7:14 సమస్త జనుల కంటే నీవు ఎక్కువగా. ఎవరికిది? ఎవరికి సంబంధించింది? నేను ఎవరికైనా హెల్ప్ చేయాలంటే నేనేం కావాలి? ఆశీర్వదించాలి. అంతే కదా. అందుకే దేవుడు ఆ ప్రజలను అందరికంటే ఏం చేశాడు చెప్పండి? ఒక మెట్టులో పెట్టాడు. అందుకే వాగ్దానం ఏంటి వారికి? భూమి యొక్క ఎన్ని వంశాల కంటే వాళ్ళని ఎప్పటికీ ఏ జాతి వారు దాటలేరు. ఐక్యూలో దాటలేరు, విజ్డమ్లో, నాలెడ్జ్లో దాటలేరు, వారికున్న జ్ఞానంలో ఎవరు ఎప్పటికీ దాటలేరు. ఇప్పటికి కూడా ఎక్కువగా ఆశ్రయించబడిన జాతి వరకు ఎవరు చెప్పండి? ఇప్పటికీ ఎప్పటికైనా నువ్వు అప్పిస్తావు కానీ చెప్పండి, నువ్వు పైవాడికి ఉంటావు కానీ, నువ్వు తలగా ఉంటావు కానీ. ఇది క్రైస్తవులు చెప్పారా? హెబ్రోనుల కోసం చెప్పారా? ఇది వాగ్దానం అంటారు కదా. ఎవరి కోసం? దేవుని యొక్క ప్లాన్ చూడండి. సమస్యలు ఆశ్రయించబడాలి. ఒక టైం రావాలి. ఇయర్స్ గడిచినాయి. ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఎవరా వ్యక్తి? అబ్రహాం వారు ఏం కట్టాడు? కుటుంబాలు కట్టాడు. కుటుంబాలను ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎప్పుడైనా సరే మీరు నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం చదివేటప్పుడు అర్థం కాకపోతే కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదు, బాధపడదు. ఎందుకంటే అవన్నీ ఎవరికి చెప్పాడు? ఆజ్ఞలు, నియమాలు, శాసనాలు, 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు. మీరు ఇవన్నీ పాటించండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని ప్రపంచమంతా చూసి నన్ను తెలుసుకోవాలని చెప్పి వాళ్ళని అక్కడ పెట్టారు. మీరు ఒక మ్యాగ్నెటిక్ నేషన్ ఉండాలి. మిమ్మల్ని బట్టి అందరూ నన్ను వైపు చూడాలి. మీరు ఒక మిషనరీ నేషన్గా ఉండాలి. నా కొరకు మీరు సమాచారం ప్రపంచానికి చెప్పాలి. మీరు ఒక మోడల్ నేషన్గా ఉండాలి.
ఒక మాదిరికరమైన జాతిగా ఉండాలి, మీరు ఒక మోరల్ నేషన్ ఉండాలని దేవుడు ఎన్నో ప్లాన్ చేశారు. కానీ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. కానీ దేవుని ప్రణాళిక ఫెయిల్ అయిందా? అబ్రహాం ఫెయిల్ అయ్యాడు, యాకోబు ఫెయిల్ అయ్యాడు, మోషే ఫెయిల్ అయ్యాడు, దావీదు ఫెయిల్ అయ్యాడు. దేవుని ప్రణాళిక వాస్తవం. ఇయర్స్ గడిచింది, కాలం పరిపూర్ణమైంది. ఆ సంతానమైన యేసు ప్రభు లోకానికి వచ్చాడు. వచ్చాడో లేదు? ఎప్పుడు వచ్చాడండి? దయచేసి చూస్తారు. గలతీ పత్రిక 4:4 కాలము పరిపూర్ణమైనది, దేవుడు తన కుమారుడి పంపను. దేవుని గడియారం ఎప్పటికీ మారదండి. మన గడియారాలు మారుతాయి. కాస్మిక్ క్లాక్ నెవర్ చేంజెస్. దేవుని యొక్క ప్రణాళిక బద్ధంగా దేవుని కుమారుడు యేసు ప్రభు లోకానికి ఆయన వచ్చాడు. సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు, రక్త మాంసాల్లో పాలువాడుగా వచ్చాడు. ఒక స్త్రీ ద్వారా లోకానికి వచ్చాడు. దేని కొరకు? సమస్త ప్రజలకు ఏం కావాలి? ఆశీర్వాదం. 33.5 years ఈ లోకంలో జీవించాడు. బెత్లెహేములో జన్మించాడు కదా. బెత్లెహేం అంటే అర్థం ఏంటి? ఆయన ఎక్కడ జన్మిస్తాడో కూడా ఒక ప్రవచనం ఉందండి కదా. మాట చూస్తారా? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు నా ప్రవచనం ఏంటి? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేం ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో స్వల్ప గ్రామమైనను. చాలు, అలానే పట్టుకోండి. ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం వచనం చూడండి. మీకా గ్రంథం చూశారు కదా, దయచేసి అందరూ వచ్చిన తీయండి. మీకా 5:2. ప్రపంచాన్ని ఆస్వాదించేవాడు, సమస్త జనాన్ని ఆశీర్వదించేవాడు, సర్వలోకానికి ఆశీర్వాదకరమైన వాడు ఎక్కడ పుడతాడో ముందే చెప్పబడింది. మీకా 5:2. ఇప్పుడు మత్తయి సువార్త 2:5 చదవండి. రాంగ్ చదువుతున్నాను. రాంగే చదువుతున్నాను. ఇంకేమన్నా మళ్ళీ 5 మళ్ళీ చదవండి. యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు. ఇశ్రాయేలును అక్కడే ఉంది, స్వల్ప గ్రామం అని ఉంది. ఇక్కడేముంది? ఆపోజిట్ గా రాయబడింది. యూదా దేశ బెత్లెహేమా, నీవు స్వల్పమైన వైను, నీలో నుండి వస్తాడు. ఇక్కడ రాయబడింది ఎంత మాత్రము. పొరపాటు రాసాడా? లేదు. యేసు ప్రభు జన్మించినంత వరకు స్వల్పమైంది. ఆయన జన్మించాడు కాబట్టి ఎంత మాత్రం అవుతున్నాడు. అర్థమైంది? రాత్రి సత్యం. ఆయన జన్మించినంత వరకు ఏంటంటే బెత్లెహేము స్వల్పం. ఆయన ఇంకా జన్మించాల. ఆయన జన్మించాడు, జ్ఞానులు ఎత్తుకుంటా వచ్చారు, బయటికి తీశారు. వాళ్ళ కళ్ళకి ఎలా కనపడుతుందంటే సేమ్ వాక్యం. ఇది ఎంత మాత్రము. యేసు ప్రభు నీ జీవితంలో చేర్చుకున్నంత వరకు ఇవాళ ఆర్డినరీ. చెప్పారు కదా సాక్ష్యం. యేసు ప్రభు హృదయం చేర్చుకున్నాక మనం ఎంత మాత్రము చెప్తారు ఒకసారి. అల్పమైన వారము. బిఫోర్ క్రైస్ట్ మనమంటే ఎవరికి లెక్కలేదు. ఇప్పుడు మనం ఎంత మాత్రము కుంగిపోవాల్సిన పని లేదు. ఈ లోక పరంగా స్టేటస్ లేకపోవచ్చు, ఫైనాన్షియల్గా మనం ఎదగలేకపోవచ్చు. మనం ఏర్పరచబడిన వారు ఎంత మాత్రం ఏం కదండి. భక్తులకి ఆయన జన్మించాడు. ఆయన 33.5 years జీవించాడు. ఒక గొప్ప జీవితాన్ని జీవించాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తాను. ఆ ప్రశంసను పొందుకున్నాడు. అనేక మందిని ఆకర్షించాడు, అద్భుతాలు చేశాడు. ఇవన్నీ బాగానే ఉంది. కానీ మరి ప్రపంచానికి ఆశీర్వాదం కావాలంటే ఏం కావాలి? గలతీ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి చదువుతున్నాను. రాను మీద వ్రేలాడు ప్రతివాడు
శాపగ్రస్తుడు. ప్రపంచానికి ఆశీర్వాదం కావాలంటే ఆ దేవుని కుమారుడు శాపగ్రస్తుడు అవ్వాలి. అదే సత్యం, ఇదే సువార్త. అబ్రహాము చెప్పిన వాగ్దానం, దావీదు చెప్పిన, ఇస్సాకు చెప్పిన వాగ్దానం, యాకోబు చెప్పిన వాగ్దానం నెరవేరాలంటే, సమస్త జనులు ఆశీర్వదించబడాలంటే ఆయన శాపగ్రస్తుడు అవ్వాలి. అర్థమైందండి? ఆయన ఏం కావాలి? మ్రాను మీద వ్రేలాడు ప్రతి వాడు ఆయన మ్రాను మీద వ్రేలాడు కదా. ఏమైనా మ్రాను మీద ఆయన సిలువలో మన కొరకు మరణించాడు, మన కొరకు రక్తం కార్చాడు, మన కొరకు బంధించబడ్డాడు. ఆ మాట చదువుతారు ఒకసారి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. మన తండ్రి అయిన దేవుని చిత్తము ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతము దుష్టకాలంలో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. అర్థమైందా? ఆయనకు తెలుసు ఆ ప్రణాళిక. సమస్త జనులు ఆస్వాదించబడాలంటే ఆయన శాపగ్రస్తుడు. ఆయన మ్రాను మీద వేలాడాలి. 6 hours యేసుప్రభువారు సిలువలో వేలాడాడు. కొట్టువారు వీపును అప్పగించాడు, పెరిగివేవారు గడ్డమును అప్పగించాడు, ముఖం ముంగిని సహించాడు, హేళన సహించాడు. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు ఏమన్నారంటే, నువ్వు కిందకి దిగిరామా అన్నారా లేదు? ఏమన్నారు సిస్టర్స్? నువ్వు కిందకి దిగిరా. దిగొచ్చాడా చెప్పండి. ఆయన కిందకి దిగి రాడు. కింద దిగొస్తే ఏముండేది కాదు, సమస్త మానవాళికి ఆశీర్వాదం ఉండేది. నువ్వు కిందకి దిగిరా ఇలా అంటాను. కిందకి దిగిరాటం కాదు, కిందకి దిగి రాడు. నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఆయన రక్షించుకోలేడా చెప్పండి? రక్షించుకోలేడా? మనకు తెలిసి ఆయన రక్షించుకోనడు. 2 మాటలు చెప్పాను. ఒకటి, కిందకి దిగిరమ్మన్నారు. మనకు తెలుసు, ఏం తెలుసు? కిందకి దిగి రాలేడు కాదు, కిందకి దిగి రాడు. 2వది, నిన్ను నువ్వు రక్షించుకో. మనకు తెలుసు, ఏం తెలుసు? ఆయన రక్షించుకోలేడు. గెత్సేమనే తోటలో ఆయన ఒక మాట అన్నాడు, నేను వేడుకుంటే 12 సేనల వ్యూహాలు, ఒక్కొక్క సేనకి 6,000 మంది దూతలు. 12 సేనలంటే 72,000. ఒక దూత ఒక రాత్రి 1,80,000 మందిని సంహరిస్తే, ఇప్పుడు 72,000 దూతలు లెక్క పెట్టండి. 72,000 ఇంటూ 1,80,000 అయ్యండి. ఈ మానవ జాతి శ్రీపుట్టండి. ఆయన వేడుకుంటే గొప్ప విధ్వంసం జరిగేది, కానీ ఆయన వేడుకోలేదు. ఆయన స్త్రీలో వేడుకున్నాడు కదా. ఏంటది? తండ్రి మీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించు. వాట్ ఏ గ్రాండ్ ప్లాన్. ఆయన శిలువకు అప్పగించబడ్డాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. మాట చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17, 18, 19 వచనాలకు ఒక మంచి మాట రాయబడింది. పరలోకానికి భూలోకానికి అనుసంధానం ఏంటంటే శిలువ రక్తము. ఏ రక్తం కదా? మామూలు రక్తం కాదు. కత్తులతో కొడితే వచ్చే రక్తం కాదు, రాళ్ళతో కొడితే వచ్చే రక్తం కాదు. ఏ రక్తం? శిలువ రక్తం. శిలువలో చిందించిన రక్తమే పాప క్షమాపణకి పునాది. ఆయన చనిపోయాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. వెళ్ళిపోతూ చెప్పిన మాట, సర్వలోకానికి లేచాడు, ఏంటి సువార్త? 11-15 అధ్యాయం. యేసు మన పాపం నిమిత్తం అప్పగించడు, మన పాపం నిమిత్తం మృతి పొందాడు, తిరిగి లేచాడు. సింపుల్ గాస్పల్, సామాన్యమైన సువార్త, కానీ ఇది శక్తి కలిగిన సువార్త. రాత్రి మనం చెప్పుకున్నాం కదా, 1 పత్రిక 1వ అధ్యాయం 15 వచ్చింది. ఏంటది? సిలువను గురించిన వార్త. నశించిన వారికి ఈ లోకానికి వెలితనంగా ఉంది. ఏం దేవుడు? మీ దేవుడు 3 మేకులు పీక్కోలేకపోతున్నాడు. లోకం అడుగుతుంది కదా,
ఈయనే దేవుడు అండి. 3 మేకులు పీక్కొని చక్కగాలాడుతున్నాడు. ఈయన దేవుడా? లోకానికి అర్థం కాదు. చాలా సంవత్సరాల క్రితం భద్రాచలం ఆ ప్రాంతంలో కొంతమంది సువార్త చెప్పడానికి వెళ్ళారు. వెళ్తూ కరుణామణి సినిమా తీసుకెళ్ళారు. సాయంకాలం పెద్ద తెరగట్టి కరుణామణి షో వేస్తున్నారు. ఆ యొక్క అనాగరికులు పాపం వాళ్ళు చూస్తున్నారు. యేసు ప్రభును కోడాలతో కొట్టే టైం వచ్చింది. కోడాలతో కొడుతుంటే ఆ కొండ పైన ఉన్న వారు అక్కడ ప్రజలు కొట్టు అంటున్నారు. వీళ్ళకి భయం వేస్తుంది. అడిగారు, ఏంటి కొట్టమంటున్నారు? వాళ్ళు అన్నారు, ఏదో తప్పు చేశారు కాబట్టి కొడుతున్నారు. లోకానికి కాదు చెప్పండి, అర్థము కాదు. జ్ఞానీయమాయను, శాస్త్రీయమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. జ్ఞానవంతుడు వచ్చాడు, బాగా చదువుకుంటారా మోక్షం వెళ్తానన్నాడు, కాదు. శాస్త్రి వచ్చాడు, శాస్త్రం చెప్పాడు, సక్సెస్ కాదు. తర్కవాది వచ్చాడు, మంచి చేస్తే మంచి జరిగి తర్కం చెప్పాడు. కానీ ఎవరు వచ్చారు చూడండి, కింద ఒక సువార్థికుడు వచ్చాడు. ఏం ప్రకటించాడు? సువార్త ప్రకటన అను వెర్రితనం చేత. సువార్త ప్రకటన ఏంటంటే ఫూలిష్ గాస్పెల్. లోకానికి అర్థం కావట్లేదు కదా. మనం సువార్త చెప్పడానికి వెళ్తే మనకు దండలేస్తారా? అయ్యా మాకు చెప్పండి అంటారా? ఎవరైనా కారు పెట్టేస్తారా? సువార్త ప్రకటన వెర్రితనం చేత. కానీ ఎవరైతే నమ్ముతారో, యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, నా స్థానాన్ని తీసుకున్నాడు, నా కొరకు ఆయన చేతులు పట్టబడ్డాయి, నేను చేతులు చేసిన పాపాలు కానీ చేతులు పట్టబడ్డాయి, నా స్థానాన్ని తీసుకున్నాడు. ఎవరైతే విశ్వసిస్తారో దేవుని శక్తి, వాళ్ళు దేవుని ప్రణాళికలోకి వెళ్తున్నారు. అర్థమైంది కదా? దేవులోకి వెళ్తున్నారండి. దేవుని సూక్ష్మల మోక్షం, జపాలు, తపాలు, ఉపవాసాలు లేదు, సామాన్యమైన సూత్రం. ఇది సువార్త ఆశీర్వాదం. అపోస్తలుడైన పౌలు అదే ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. సువార్త ఆశీర్వాదం ఎంతమందికి ఇది? అందుకే ప్రభు యొక్క కమాండ్ ఈ 2000 సంవత్సరాలుగా సువార్త ప్రకటించబడుతుంది. అనేక మంది ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు, సువార్తను అంగీకరిస్తున్నారు, పాప క్షమాపణ పొందుతున్నారు, దేవుని కుమారులు కుమార్తెలు అవుతున్నారు, సంఘంలో చేర్చబడుతున్నారు. మాస్కోనియా సంఘం కూడా విమోచించబడిన వారు, నా పాపాలు కడుక్కున్న వారు, సువార్త విశ్వసించిన వారు. ఇందులో శక్తి ఉంది. మనం ప్రభువుని నమ్ముకుంటున్నామంటే కారణం ఏంటి? ఆయన యొక్క అర్థమైంది. కానీ బైబిల్ ప్లాన్ ఏంటి? సమస్త జనులు ఏం కావాలి? 2 రకాలుగా. ఒకటి భౌతిక ఆశీర్వాదం. కానీ ప్రజలు ఏం కోరుకుంటారు? భౌతికత కోరుకుంటారా? నిజంగా చెప్పండి, గుండె మీద చేసుకుని చెప్పండి. భౌతికమైనది కోరుకుంటారా? ఆధ్యాత్మికమైనది కోరుకుంటారా? దేవుని యొక్క గ్రాండ్ ప్లాన్ సువార్త ఆశీర్వాదం. నీతిమంతులు అవటమే, పాపాలు క్షమించబడుతుంది, ఆయన కుమారుడుగా కుమార్తె స్వీకరించబడుతుంది. ఈ ప్లాన్ అర్థం చేసుకుని మనకు ఒక గొప్ప బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత? ఈ సువార్త ఆశీర్వాదాన్ని అనేక మందికి తీస్తారు. స్వీకరిస్తారా లేదా అనవసరం. మన పని ఏంటి? ఈ సువార్తను తీసుకెళ్ళాలి. సువార్త ఆశీర్వాదం, సువార్త శక్తి. ఇంకో మాట ఉంది 2వ కొరింథీ పత్రిక 4:4లో సువార్త ప్రకాశం, లైట్ కదా. ఈ సువార్త ప్రకాశము ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తారంటే మనోనేత్రాలకి గుడ్డితనం కలగలేదు. సువార్త ప్రకాశము, సువార్త శక్తి, సువార్త మరణం. దేవుని యొక్క సువార్త ఎంత గొప్పదో ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. ప్రపంచానికి ఒక గొప్ప పాట రాశాడు. ఆయన పేరు జాన్ న్యూటన్. ఏం పేరండి? జాన్ న్యూటన్. ఒక అద్భుతమైన పాట రాశాడు, అమేజింగ్ గ్రేస్ అన్నారు ఆ పాట. ఇప్పటికి కూడా ప్రపంచంలో ఇంగ్లీష్ పాటన్నిటిలో నెంబర్ 1 సాంగ్ అది, అమేజింగ్ గ్రేస్. ఈ పాట రాసి దాదాపుగా 250 సంవత్సరాలు అవుతుంది. చాలా భాషలో ట్రాన్స్లేట్ చేయబడింది. ఆయన ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. 8 సంవత్సరాల వయసులో తల్లి చనిపోయింది.
తల్లి చాలా ప్రార్థనా పరురాలు, సండే స్కూల్ నడిపించింది, దేవుని కొరకు చాలా విషయాలు చెప్పింది. కానీ జాన్ న్యూటన్ తల్లి కోల్పోయినాక తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. ఒక సవతి తల్లి కింద జాన్ న్యూటన్ బాగా నలిగిపోయింది. ఆమె చాలా వేధించింది. 15 సంవత్సరాలు వచ్చేసరికి జాన్ న్యూటన్ సమాజం మీద వ్యతిరేకత పెంచుకున్నాడు, బైబిల్ మీద వ్యతిరేకత పెంచుకున్నాడు. మా తల్లి ఎందుకు చనిపోయింది, ఎందుకని సమాజ వ్యతిరేకత తెచ్చుకొని బైబిల్ కథల్ని భూతు కథలుగా మార్చేవాడు. ఏం చేశారు? బైబిల్ కథల్ని భూతు కథలుగా మార్చేవాడు. తండ్రి చూశాడు, నా కుమారుడు పాడైపోతాడని. ఆయన ఓడ కెప్టెన్ కాబట్టి ఓడలో అతనితో పాటు తీసుకెళ్ళాడు కదా. ఓడలో తీసుకెళ్తే ఎటు వెళ్ళడానికి లేదు కదండి. ఓడలో తీసుకెళ్ళాడు. అప్పటికి టోటల్కి 18 years వచ్చింది. ఆ ఓడలో ఇంగ్లాండ్ నుంచి అమెరికాకి మందు బాటిల్స్ సప్లై అవుతూ ఉంటాయి, బ్యారల్స్. వాటిని దొంగతనం చేసేవాడు, అప్పుడప్పుడు మందు తాగేవాడు. ఒకరోజు బాగా తాగి ఓడలోంచి నీళ్ళలో పడిపోయాడు. అతన్ని కాపాడటానికి చేపల కోసం వేస్తారు కదా, మడిసేన ఏమన్నారు, మడిసేన పొడుస్తాడు, గాలం కాదు, సోలమానా, సోలంతో పొడిచి పైకి లేపారు. ఆయన చనిపోయేదాకా గాయం మానలేదు. అంత వ్యతిరేకంగా జీవించాడు. చివరికి ఆఫ్రికా దేశం వెళ్ళాడు. ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. నల్లవాళ్ళని తెల్లవాళ్ళకు అమ్మే బిజినెస్ కదా. ఆఫ్రికా ప్రజలు ఎవరికి? తెల్లవాళ్ళు. కోట్లు సంపాదించాడు. విలాసవంతమైన జీవితం. కానీ అతని జీవితంలోకి ఒక నీగ్రో స్త్రీ ప్రవేశించింది. క్రమక్రమంగా దివాలా తీశాడు. చివరికి ఆహారం లేకుండా ఉన్నాడు. అప్పటికి 25 years వచ్చింది. ఇక ఆఫ్రికాలో ఉంటే నేను బ్రతకలేనుకుంటాను. ఇంగ్లాండ్ బయలుదేరాడు. ఇది 1748 March 31 అర్ధరాత్రి ఓడ బద్దలైంది. ఆ అట్లాంటిక్ సముద్రంలో అలల మధ్య ఒక్కడే, ఎంతమంది చనిపోయారు తెలియదు, ఒక చిన్న చెక్క పట్టుకుని ఆ చెక్క మీద ఏడుస్తూ ఉన్నాడు. తన బాల్య జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు, తల్లిని గుర్తు చేసుకున్నాడు, సండే స్కూల్ గుర్తు చేసుకున్నాడు. దేవుని కొరకు వ్యతిరేకంగా జీవించాలని పశ్చాత్తాపం. ఆ చెక్క పట్టుకుని ఆ చీకట్లో ప్రార్థన చేశాడు. యేసు ప్రభువా, నీవు నిజంగా ఉంటే నన్ను రక్షించు. ఐ విల్ సర్వ్ యూ. నేను నీకేం చేస్తాను? సేవ చేస్తాను. ఉదయం పూట చాలా షిప్లు వచ్చినాయి. మొత్తానికి ఇతన్ని కాపాడాడు. ఇంగ్లాండ్ దేశంలో చాలా గొప్ప సేవ చేశాడు. ఆయన చనిపోయినప్పుడు సంఘస్థులు పిలుచుకొని 2 మాటలు సమాధి మీద రాయమన్నాడు. ఎన్ని మాటలు? 1, నేను ఘోరమైన పాపిని. 2వ మాట, యేసుక్రీస్తు గొప్ప రక్షకుడు. చెప్తారా ఏంటన్నమాట? ఐ యామ్ ఏ గ్రేట్ సిన్నర్. నేను ఘోరమైన పాపిని. యేసుక్రీస్తు ఎవరు? గ్రేట్ సేవియర్. ఇప్పుడు కూడా సమాధి అంటాను. చాలా మంది టూరిస్టులు ఆ సమాధి చూడటానికి వెళ్తారు. ఆ మాటలు చెదిరిపోలేదు. అలానే ఉన్నాయి. మనం ఎవరిని? గ్రేట్ సిన్నర్స్, ఘోరమైన పాపులం. యేసుక్రీస్తు ఎవరు? గొప్ప రక్షకుడు. 2025 ఆయన రక్షకుడుగా ఉన్నాడు. లోక రక్షకుడు. ఆయన జన్మించినప్పుడు మాట ఏంటి? లోక రక్షకుడు. లోకములకు సర్వలోకానికి రక్షకుడు. 1 తిమోతి పత్రిక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 1 తిమోతి పత్రిక 4:10 మనుషులందరికీ రక్షకుడు. ఎవరికంట? ఫర్ ఆల్. మనుషులందరూ రక్షకుడు. మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడు. ఎవరైనా మన ప్రభు రాక్షసుడు కాదు. ఎవరికి? ఆయన విశ్వసించండి. పాపాల విషయమే పశ్చాత్తాపం. సువార్తను నమ్మండి. ఇది సువార్త పండగలు, సువార్త కోడికలు. ఈ ఫస్ట్ ఇయర్ సందర్భంగా సువార్త ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఆయన ఏర్పాటు చేసిన ప్రణాళికను స్వీకరించాలి. ఒకటి మాత్రం వాస్తవం, సువార్త ప్రణాళిక ఎవరికంటే సమస్త
ఆస్తులను ఏం కావాలి? ఆశ్రయించబడాలి. ఈనాడు మనం ఎవరిని ఆశ్రయించబడి రెండే రెండు గ్రూపులు ఉన్నాయి ప్రపంచంలో. ఒకటి శపించబడిన వారు, రెండవది ఆశ్రయించబడి. ఏ గ్రూప్లో ఉన్నారు? ఆశ్రయించబడిన వాళ్ళారా అన్నాడు లేదా? ఉన్న మాట ఏంటి? శపించబడిన వాళ్ళు. ఏ గ్రూపులో ఉన్నాం? సువార్త ఆశీర్వాదం తీసుకోండి. ఆయన ప్రణాళిక వాస్తవం. రక్షించబడిన వాళ్ళు ఎవరు? ఆశీర్వదింపబడిన వారు. మనం ఎవరికి రాత్రి ఆశ్రయించబడి. అందుకే పేతురు అన్నాడు, ఆశీర్వాదంలో వారసులుగా దేవుడు మనల్ని చేర్చాడు. ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. వ్యక్తి ద్వారా చెప్పండి, కుటుంబాలకి జాతికి దేశంలో దేవుడి వాక్యాన్ని దీవించను కాక మరి వాతావరణం అనుకూలమైనప్పటికీ ఆయన కార్యం జరిగించాడు. ఈ మాటలు తర్వాత కార్యక్రమం ఉంటుంది. నా కొరకు నా పరిచయం కొరకు ప్రార్థించండి. ప్రేమతో ఆహ్వానించి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సత్యనారాయణ గారికి, వారి కుటుంబానికి, సంఘ ప్రియులకు, కోవర్కర్స్ అండ్ మీ అందరికీ మాసిలోని 2 సంఘాల హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.